నాడు పెట్టుబడిదారులతో దోచుకుంది ఎవరో కేటీఆర్ చెప్పాలని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ పాలన రాదని అన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు జీవోలు పాస్ చేశారని మండిపడ్డారు చామల. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై ఆరోపణలు చేయటం ఇకపై మానుకోవాలని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో పదవులు ఎవరు అనుభవించారో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని అన్నారు ఎంపీ చామల. వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఇలా నేను సీఎం కావాలనుకోవట్లేదు, నేను కేవలం తెలంగాణకు కాపలాదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి. ఏం జరిగింది? ఇలా రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా? రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని ఈరోజు తప్పుతో పట్టిస్తారు. వాళ్ళ కుటుంబం పేరు చెప్పి, వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేర్లు చెప్పి, మీ కుటుంబంలో ఉన్న సభ్యుల గురించి ఒకసారి వెనుకకు తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థమైంది మీరేం చేసిరో. కేటీఆర్, నువ్వు అమెరికా నుంచి ఊడిపడ్డావు 2009లో. దేనికి వచ్చినావు అమెరికా నుంచి? నిజంగానే కేసీఆర్కి ఏ ఉద్దేశం లేకపోతే అల్లుణ్ణి హరీష్ రావుకు ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఎందుకు మాట్లాడుకున్నావు కాంగ్రెస్ ప్రభుత్వంతో? ఆ రోజు నీ కుటుంబంలో అల్లుడిని మంత్రి చేసినావు, నీ కుటుంబంలో కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసినావు, నీ కుటుంబంలో ఆఖరికి బిడ్డ ఏదో జాగృతి అని నడుపుకుంటున్న బిడ్డను కూడా నువ్వు లోక్సభకు పంపించినావు, తర్వాత ఎమ్మెల్సీ చేసినావు. ఎవరు ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలని ఒక పక్క